విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై గత కొంతకాలంగా నెలకొన్న ఆందోళనలకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలి వేదికగా తెరదించారు. స్టీల్ ప్లాంట్లను ప్రైవేటీకరించే ప్రణాళిక ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కర్మాగారం పునరుద్ధరణ కోసం 11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ని తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నేడు శాసనమండలిలో రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడారు. విశాఖ ఉక్కుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను తెలుసుకోకుండా విమర్శలు చేయడం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆనాడు హైకోర్టు ఏం చేసింది అధ్యక్ష? హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్లో డోంట్ ట్రబుల్ అమర్ రాజా, మెయింటైన్ స్టేటస్ కో అని ఆర్డర్లో కూడా చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు ఎంత నష్టపోయారో మనందరం ఆలోచించారు. ఆనాడు అమర్ రాజా సంస్థ నిర్ణయం తీసుకొని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టామని తెలంగాణకి వెళ్ళింది అధ్యక్ష. ఆనాడు తెలంగాణలో ఉన్న మంత్రి గారు వాళ్ళని స్వయంగా రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి రాండి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే సుమారుగా 10,000 కోట్ల పెట్టుబడి, డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ అధ్యక్ష, 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థ ఈ రోజు పక్క రాష్ట్రం కలిపింది అధ్యక్ష. దే ఆర్ బిల్డింగ్ అ గిగా ఫ్యాక్టరీ అధ్యక్ష. నాకు ఎప్పుడు చూస్తే బాగా వేస్తున్నాయి. ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ కూడా అద్భుతంగా మనం చూపించారు అధ్యక్ష. ఎంత బ్యూటిఫుల్ రీసెర్చ్ సెంటర్ కడుతున్నారు. అవన్నీ చిత్తూరు జిల్లాకు వచ్చేది అధ్యక్ష, రేణిగుంట బయట వచ్చేది అధ్యక్ష. ఆ కంపెనీని తరిమేశారు అధ్యక్ష. రెండోది పీపీఏ క్యాన్సిలేషన్ అధ్యక్ష, క్యాన్సిల్ చేశారు, వాళ్ళు అటు పక్క కూర్చున్నారు. ఈ రోజు ఒక పీపీఏ క్యాన్సిలేషన్ వల్ల మా ఎనర్జీ మంత్రి గారికి సుమారుగా 10,000 కోట్ల భారం పడింది అధ్యక్ష. లీగలీ వీ హ్యావ్ టు పే నౌ. ఒక ఆప్షన్ లేదు ఇక్కడ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా పెట్టుబడులు పెట్టండి బాబు, మీరు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయండి అని రెన్యూని అడిగితే ముందలా మా ఇష్యూ తేల్చండి అన్నాడు. యూనిలాటరల్ గా మీరే కదా క్యాన్సిల్ చేశారు.